ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే పేషెంట్స్ ఎక్కువగా మనం అడుగుతూ ఉండేటటువంటి క్వశ్చన్, డాక్టర్ గారు హోమియోపతి మందులు వాడేటప్పుడు మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ మానేయాలి అని చెప్పి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మీకు బేసిక్గా మనం కామన్గా కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా నేను నా పేషెంట్స్కి ఎక్కువగా చెప్పేది ఏంటంటే, మీకు ఫంగస్ బ్యాక్టీరియా పెరిగినటువంటి ఆహారం అంటే నిల్వ ఉంచిన ఆహారం, ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ మానేసేయండి అని చెప్పి జనరల్గా చెప్తూ ఉంటాం. అయితే కొంతమంది యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీకు బ్యాక్టీరియా ఉన్నా కూడా ఫంగస్ ఉన్నా కూడా దాన్ని కూడా డైజెస్ట్ చేసుకునేటటువంటి స్థాయిలో ఉంటుందండి. అందరూ ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ సబ్స్టెన్స్ అనేది మానాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే జనరల్గా మీకు డిసీజ్తో ఉన్నప్పుడు, ఒక బాడీలో ఒక డిసీజ్ అనేది రన్ అవుతున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ జనరల్గానే వీక్గా ఉంటుంది. అందువల్ల మీరు ఫెర్మెంటెడ్ ఫుడ్ సబ్స్టెన్స్ అనేది నిల్వ ఉంచినటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం అనేది మంచిది. అయితే అంతకన్నా ఇంపార్టెంట్ విషయం, మీకు బేసిక్గా మీరు ఎవరిని అడగవసరలా, మీరు ఏ ఫుడ్ మానేయాలనేది మీ మనసే చెప్తుందండి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలామంది అబ్జర్వ్ చేయరు. మీకు పూర్వకాలంలో చూడండి, మీకు పెద్ద ఇంట్లో ఒక 80 ఏళ్ళు, ఒక 70-80 వయసు ఉన్న వాళ్ళు కనుక ఉంటే, ఒక 60 నుంచి ఒక 80 వరకు వయసు ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీకు ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. మనతో పాటు భోజనాలకు కూర్చున్నప్పుడు కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఆహారాన్ని తినరు. అరటిపండు తినరు కొంతమంది మామిడి పండు తినరు, అట్లాగే కొంతమంది బెండకాయ తినరు, కొంతమంది దొండకాయ తినరు. ఇట్లా ఒక ఫుడ్ సబ్స్టెన్స్ అనేది తినకుండా ఉండటం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. మీరు క్లియర్గా చూడండి, పెద్ద వయసు వాళ్ళతో ఇంటరాక్షన్ మీకు ఉంటే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు తింటలేదని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది కాశీలో వదిలేసాము అందుకే తింటలేదు అంటారు. కాశీలో ఎందుకు వదిలేసామని అడిగితే, బాగా ఇష్టం ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని కాశీలో వదిలేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి మనకు పూర్వం నుంచి. అంటే మన పూర్వీకులు వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో చూడండి. మీకు ఇది వెరీ 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 సైంటిఫిక్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఎందుకని ఈ కాన్సెప్ట్ అనేది డెవలప్ అయిందంటే, చూడండి, మీకు బాగా ఇష్టం ఉన్నటువంటి ఆహారంలోనే మీ జబ్బు ఉంటుంది. మీలో ఒక డిసీజ్ అనేది రన్ అవుతూ ఉన్నప్పుడు మీకు ఆ మనసు మీకు ఏదైతే ఆహార పదార్థం అనేది పడదో, మీకు ఏ ఆహార పదార్థం మీకు జబ్బు తెచ్చిపెడుతుందో అలాంటి దాని వైపే ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షించబడుతుందండి. అందుకనే మనం డిజైర్స్ ఎవర్షన్స్ అడిగేది పేషెంట్స్ని, మీరు ఎక్కువగా బాగా ఇష్టంగా ఎలాంటి ఆహారం తింటారనేది అడిగేదాని యొక్క అర్థం ఇదే. మీకు వాడికి జ్వరం వచ్చేది ఉందనుకోండి, కూల్ డ్రింక్ తాగితే జలుబు వచ్చేటటువంటి ఆ నేచర్ ఉంది ఆ బాడీలో ఆ పిల్లవాడికి. రేపొద్దున జ్వరం వచ్చే మీకు ఆ డిజార్డర్ అనేది బాడీలో కనుక రన్ అవుతూ ఉంటే, వాడికి ఇక కూల్ డ్రింక్ తాగాలి, ఈరోజే కూల్ డ్రింక్ తాగాలి అనేటటువంటి విపరీతమైనటువంటి కోరిక అనేది పెరిగిపోతుంది. ఆ పేరెంట్స్ని అల్లరి పెట్టి గొడవ చేసి ఆ కూల్ డ్రింక్ తాగుతాడు, ఆ 2 రోజు జ్వరం తెచ్చుకుంటాడు. అలాగే పిల్లవాడి విషయంలో ఇది, పెద్దవాళ్ళైనా అంతే. మీకు ఆ స్వీట్స్ అనేది పడట్లేదు అనుకోండి, ఆ స్వీట్ వైపే లాగేస్తుంది. మీకు ఆ స్వీట్ తింటే మీకు డిజార్డర్ వచ్చేటటువంటి ఆ టెండెన్సీ మీ బాడీలో ఉన్నప్పుడు ఆ స్వీట్ తినాలి అని విపరీతమైనటువంటి ఆ కోరిక అనేది పెరిగిపోతుందండి. అలాగే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహార పదార్థం మీద మక్కువ ఉంటుంది. కొంతమందికి బాగా పచ్చళ్ళు తినాలనిపిస్తుంది, కొంతమందికి బాగా ఈ మీకు సాల్ట్ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది, కొంతమందికి సున్నం తినాలనిపిస్తుంది. అట్లా మీకు ఏ ఫుడ్ తింటే మీ డిసీజ్ అనేది అగ్రవేట్ అవుతుందో ఆ ఫుడ్ వైపు మీ మనసు అనేది ఒక మ్యాగ్నెట్ లాగా లాగేస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం అసలు ఎవరి తరం కాదు. మీకు 90% పీపుల్లో మీకు ఈ ఫుడ్ క్రేవింగ్ అనేది కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా చాలా కష్టం, వాళ్ళ వల్ల కాదు. అయితే ఎవరిలో అయితే ఈ నియంత్రణ అనేది ఏర్పడుతుందో, ఈ మానసిక నియంత్రణ అనేది ఆ ఫుడ్ తినకుండా ఉండేటటువంటి మీకు మెంటల్గా టెండెన్సీ అనేది, అంటే ఆ నియంత్రణ అనేది కంట్రోల్ అనేది వస్తుందో, అలాంటి వాళ్ళు ఆ డిసీజ్ రాకుండా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అయితే మన హోమియోపతి మెడిసిన్ ద్వారా ఆ ఎక్స్ట్రా క్రేవింగ్ని, ఆ ఫుడ్ తినాలి అనేటటువంటి విపరీతమైనటువంటి క్రేవింగ్ని మనం తగ్గించవచ్చండి. మీకు ఇంటర్నల్గా డిజైర్ మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ స్వీట్, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ తినాలనే కోరిక విపరీతంగా ఉందనుకోండి, ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, ఈ లైకోపోడిన్ కాన్స్టిట్యూషన్లో, ఈ తర్వాత ఈ సల్ఫర్ కాన్స్టిట్యూషన్స్లో, ఈ ఆర్జెంట్ నైట్రికం కాన్స్టిట్యూషన్లో ఎక్కువగా ఉంటుంది ఆ స్వీట్ తినాలనే క్రేవింగ్ని ఆపుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కాన్స్టిట్యూషన్లో ఈ లైకోపోడియం ఎప్పుడైతే స్వీట్ తిన్నాడో విపరీతమైనటువంటి కడుపు ఉబ్బరం అనేది, గ్యాస్ అనేది డెవలప్ అవుతుంది. అదే ఆర్జెంట్ నైట్రికంలో అయితే మీకు ఆ స్వీట్ తినగానే ఆ డయేరియా అనేది స్టార్ట్ అవుతుందండి. అట్లా ఈ సల్ఫర్లో అయితే ఆ స్వీట్స్ తినగానే విపరీతమైనటువంటి ఆ స్కిన్ ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
మీకు అట్లా మరి వాళ్ళ ఆ ఫుడ్ హ్యాబిట్ ద్వారా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం గుర్తించి మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చామనుకోండి, ఆ స్వీట్ ఎక్సెస్గా తినాలి అనేటటువంటి ఆ కోరిక అనేది పోతుంది. వాళ్ళకి పడినటువంటి ఆహార పదార్థాన్ని ఎక్సెస్గా తినాలి అనేటటువంటి కోరిక వాళ్ళలో వాళ్ళు కంట్రోల్ చేసుకునేటటువంటి ఆ నియంత్రణ, మానసిక నియంత్రణ అనేది వాళ్ళలో ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి డిజార్డర్ కూడా, ఆ డిసీజ్కి మీకు బ్యాక్గ్రౌండ్, మీకు ఆ రూట్ డిజార్డర్ కూడా మీకు క్యూర్ అవటం అనేది జరుగుతుందండి. మరి ఇది ఈరోజు మీరు ఎలాంటి ఫుడ్ మానేయాలి, హోమియోపతి వాడేటప్పుడు ఎలాంటి ఫుడ్ మానేయాలి, మనకు మనంగా ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి విషయం మీద చిన్న అవగాహన అనేది ఈ వీడియో ద్వారా కల్పించుకున్నామని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ 20,000కి దగ్గరికి వెళ్తున్నారండి. మీరు కనుక లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా అతి త్వరలో ఈ 20,000 క్రాస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం, వేరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.